బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ కుమార్లే చేశారంటూ బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ షంబీపూర్ రాజుకు అండగా నిలిచారు. ఫోన్లు చేసి బెదిరించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో గూండాలు రాజ్యమేలుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు 60 లక్షల మంది ఎదురు తిరిగితే ఏం జరుగుతోందో బెదిరించే వాళ్లు తెలుసుకోవాలని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామన్నారు. ఈ మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మైనంపల్లి రోహిత్ రావు, వీళ్ళ ఆగడాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. వీళ్ళు రోడ్డు మీద 300 వాహనాలతోని రోడ్డును మొత్తం బ్లాక్ చేసినా కూడా మీరెవ్వరు కూడా వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం లేదు. వీళ్ళు అనరాని భాష, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఓపెన్గా మీడియా ముందు పెట్రోలు పోసి చంపుతాము బిడ్డ అని కేటీఆర్ను, హరీష్ రావు గారిని బెదిరించినా కూడా మీరెవ్వరు కూడా కేసులు రిజిస్టర్ చేయడం లేదు. వాళ్ళు ఏం చేసినా కూడా కేసు రిజిస్టర్ చేయలేదు. వాళ్ళు కారు బైనెట్ మీద కూర్చొని యూనిఫామ్లో డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను కూడా బెదిరించినా కూడా సెక్షన్ 353 ఐపీసీ కింద మీరు కేసు రిజిస్టర్ చేయడం లేదు. వీళ్ళ నేర చరిత్ర అంతా చూసిన తర్వాత కూడా మీరు వీళ్ళను పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే ప్రయత్నం చేయడం లేదు. గాంధీ భవన్ వేదికగా అడ్డదిడ్డమైన ఫత్వాలు జారీ చేసి సంపదమనటం గాంధీజమా? లేదా రాత్రిపూట దొంగ కాల్స్ చేయించి బెదిరించి సంపుతామని చెప్పని బెదిరింపులకు పాల్పడటము గాంధీజమా? ఇదేం రాజకీయమో? ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు తెలంగాణను, ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు హైదరాబాద్ను అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా షంబీపూర్ రాజు గారి విషయంలో మేము పోలీసు వారిని అడిగినాం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా, వారికి అవసరమైనటువంటి సెక్యూరిటీని కూడా కల్పించాలని చెప్పని వారిని విజ్ఞప్తి చేసినాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా, ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా 60,000 మంది సైనికులు వారి వెంట ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు. కానీ చట్టాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళం, ధర్మాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళం. కాబట్టి వాళ్ళు మేము పోలీసుల ముందున్నాం. మేము చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం డీజీపీని, తర్వాత పోలీసులను. ప్లీజ్ బిహేవ్ లైక్ పోలీస్ మెన్. రాజ్యాంగాన్ని కాపాడండి, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. కానీ అనువుల రాజ్యాంగాన్ని దయచేసి అమలు చేసి హైదరాబాద్ను రౌడీజానికి అడ్డాగా మార్చవద్దని చెప్పి. రైట్. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ కుమార్లే ఈ కాల్స్ చేశారంటూ బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం షంబీపూర్ రాజాకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. సో యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి? వంశీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, పార్టీ యువజన బిగా అధ్యక్షుడు, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పేసి ఈరోజు షంబీపూర్ రాజుతో సహా కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, విధంగా ఎమ్మెల్యేలు మధుసూదనాచారి, అదేవిధంగా ఇటు మరోవైపు దాసోజు శ్రవణ్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలంతా కూడా కలిసి వెళ్లి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేశారు. ఒకవైపు మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ ఇద్దరు కూడా ఫోన్లు చేసి బెదిరించారని చెప్పేసి నేరుగానే వారిపైన ఆరోపణలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కూడా వారిపైన నేరుగా ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాల్లో కేటీఆర్ కు సంబంధించి మైనంపల్లి హనుమంతరావు జరిగిన విషయంలో ఒకవైపు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి మైనంపల్లి హనుమంతరావు మధ్య మాటలు దిద్దడం జరిగింది. ఆ తర్వాత ఇరువురు కూడా మల్కాజ్గిరి చౌరస్తాలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. ఆ తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి సపోర్ట్ గా కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడిన తర్వాత మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ పైన కొన్ని ఆరోపణలు చేశారు. కఠిన పదాలతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి మైనంపల్లి హనుమంతరావుకు కౌంటర్ గా ఇటు ఒకవైపు కుత్బులాపూర్ ఎమ్మెల్యే, ఒకవైపు వివేకానంద గౌడ్, ఇటు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇద్దరు కూడా ప్రెస్ మీట్ లో మైనంపల్లి హనుమంతరావు చేసినటువంటి కామెంట్స్ ని ఖండిస్తూ ఆయన పైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు. దీంతో ఆ తర్వాత కూడా ఇరువురు మధ్య పొలిటికల్ గా వైరం ముదిరింది. మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా కలివిడిగా కలిసికట్టుగా పనిచేసినటువంటి నేతలంతా కూడా ఒక్కసారిగా రాజకీయంగా బద్ధ శత్రువులయ్యారనే చర్చ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత ఆయన కుమారుడు మెదక్ జిల్లా నుంచి, మెదక్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మైనంపల్లి రోహిత్ కుమార్ అక్కడ విజయం సాధించారు. మైనంపల్లి ఇక్కడ మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వారి మధ్య ఒకవైపు ఇటు షంబీపూర్ రాజు మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొనసాగుతున్న కారణంగా అదంతా కూడా కోఆర్డినేషన్ నిర్వహించేవారు. ఇప్పుడు రీసెంట్ గా మైనంపల్లి పైన ఆరోపణలు చేయడంతో కూడా మైనంపల్లి నేరుగానే ఆయన పైన బెదిరింపులు చేస్తున్నారు, బెదిరింపులకు దిగుతున్నారు.
రౌడీ చీట్లతోటి ఒకవైపు థ్రెట్ కాల్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు చెంబీపూర్ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరెవరు కలిసి ఫోన్లు చేశారు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా మేము బయట పెడతామని చెప్పేసి కూడా పోలీసు అధికారులను కలిసి సైబరాబాద్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ గా ఫేవప్ అయింది. తమ పార్టీ నేతకు బెదిరింపులు చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు రోహిత్ కూడా ఒకవైపు వాళ్ళు బహిరంగ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. వంశీ, థ్యాంక్ యూ స్వామి. సీఎం కాకపోతే రౌడీని అయ్యేవాడినని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు నిజం చేస్తున్నారని దాసోజు శ్రవణ్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో మైనంపల్లి హనుమంతరావు రోహిత్లు రౌడీయిజానికి పాల్పడుతున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న షంబీపూర్ రాజు లాంటి వ్యక్తిని ఇష్టానుసారంగా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న వెనకాలకొచ్చా రైట్ అంటే చెప్తా. అన్నట్టు అటు పోతే అయిపోతుండే అన్న. మీరు కూడా అన్న వెరీ అది కూడా సెవెన్ వస్తాను